నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, ఇళ్ళలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టు ప్రతివాడు 100 రెట్లు పొందుకుంటాడు. అంతేకాదు నిత్య జీవమును కూడా స్వతంత్రించుకుంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి ఉద్దేశం తల్లిని విడిచిపెట్టేసేయమనా, తండ్రిని విడిచిపెట్టేసేయమనా, పిల్లలను విడిచిపెట్టేసేయమనా? యేసు ప్రభు వారి ఉద్దేశం అది కాదు. ఆయనను వెంబడించుటకు తల్లి ఆటంకపరుస్తుంటే తల్లినైనా విడిచిపెట్టు గాని వెంబడించుట మాత్రము మానవద్దు. అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నా. నీవు ఆయనను వెంబడించినప్పుడు నీ తండ్రి ఒకవేళ నిన్ను ఆటంకపరిస్తే తండ్రినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడు గాని నన్ను వెంబడించుట మాత్రము మానవద్దు. అనగా ఆయనను వెంబడించుటలో లోపము ఉండకూడదు. వెంబడించడం ప్రారంభించా, నాగటి మీద చేయి వేశాం, ఎన్ని పర్యాయములు వెనుదిరిగిపోతాం.